హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. మరి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా. దానికోసం ముందుగా నేను ఒక 1/2 కిలో వరకు పన్నీర్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, తర్వాత ఫుడ్ కలర్ ఒక పించ్ ఫుడ్ కలర్ వేసుకొని ముందుగా ఎన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా శుభ్రం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసులు ఒకదానితోటి వేసుకోవాలి. అతుక్కోకుండా వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. నేను ఇందులో బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ ఒకటే యూజ్ చేశాను. కావాలంటే మీరు ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్ బియ్యం పిండి, లేదంటే 2 స్పూన్ల మైదా పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కార్న్ఫ్లోర్ ఒకటే యూజ్ చేశాను. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, అలాగే మనం ముందు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి చిన్న చిన్న కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఆ మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వెనిగర్ 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని అందులోనే సోయా సాస్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వండబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా మనం కొత్తిమీర లేదంటే ఏమన్నా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.